హలో ఎవ్రీవన్. ఈరోజు నేను ఒక హెల్దీ రైస్ రెసిపీ చూపించబోతున్నాను. బ్యాచిలర్స్కి బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు. అలాగే వర్కింగ్ ఉమెన్స్కి, లంచ్ బాక్స్లు ప్రిపేర్ చేసే వాళ్ళకి సూపర్ టైం సేవింగ్ రెసిపీ అని చెప్పొచ్చు. ఎలా చేశానో చూసేయండి. ఫస్ట్ ఇక్కడ కడాయిలోకి నేను ఆయిల్ తీసుకొని స్క్రాంబుల్డ్ ఎగ్ ప్రిపేర్ చేస్తున్నాను. స్క్రాంబుల్డ్ ఎగ్ చేసేటప్పుడు ఎగ్స్ పగలగొట్టి డైరెక్ట్గా కడాయిలోకి వేయకుండా ఫస్ట్ గిన్నెలోకి వేసుకోండి. ఇన్ కేస్ ఏమైనా పాడైపోతే గిన్నెలోంచి తీసేయచ్చు. ఇక్కడ నేను స్క్రాంబుల్డ్ ఎగ్ ప్రిపేర్ చేయడం అయిపోయింది, పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. తర్వాత కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేస్తున్నాను. నాకు జీలకర్ర ఫ్లేవర్ నచ్చుతుంది కాబట్టి నేను వేస్తున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. ఆ తర్వాత వెల్లుల్లి వేస్తున్నాను. అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ అలాగే క్యారెట్ వేస్తున్నాను. నేను ఆనియన్ క్యారెట్ మాత్రమే వేస్తున్నాను. మీకు కావాలంటే క్యాబేజీ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. రైస్ క్వాంటిటీ తక్కువ తీసుకొని ఎగ్ వెజిటేబుల్స్ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే పోర్షన్ కంట్రోల్లో తినే వాళ్ళకి కూడా బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. వెజిటేబుల్స్ కొంచెం ఫ్రై అయ్యాక స్క్రాంబుల్డ్ ఎగ్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఉప్పు, కారం అలాగే పెప్పర్ వేసుకొని కలుపుకొని ఆ తర్వాత ఇంకా మనం రైస్ వేసుకోవాలి. రైస్ ఇక్కడ నేను చాలా తక్కువ క్వాంటిటీ యాడ్ చేశానండి. సో మీకు నచ్చినట్టు యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఒక 2-3 మినిట్స్ కలుపుకుంటే మనకి ఎగ్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.